నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అంతేకాకుండా రాజమౌళి ఇప్పటి వరకు తీసిన అన్ని హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పెంచారు. అలాంటి రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలు నచ్చని వారంటూ ఎవరుంటారు చెప్పండి అని అనుకుంటాం. కానీ దర్శక ధీరుడి సినిమాలు నచ్చని వారు కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నటుడు భానుచందర్. అప్పట్లో అగ్రదర్శకులు అయిన కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ లాంటి వారితో సినిమాలు చేశారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో భానుచందర్ భాగమయ్యారు. 80-90 దశకాల్లో రాణించిన తెలుగు హీరోల్లో భానుచందర్ కూడా ఒకరు. భానుచందర్ ఎక్కువగా ఫీల్ గుడ్ మూవీస్తో గుర్తింపు పొందారు. అప్పట్లో సంగీత దర్శకుడిగా రాణించిన మాస్టర్ వేణుకుమారుడే భానుచందర్. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. భానుచందర్ ఫ్యామిలీ రాజమండ్రికి చెందినవారు. భానుచందర్ అప్పట్లో అగ్ర దర్శకులు అయిన కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ లాంటి వారు సినిమాల్లో చేశారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో భానుచందర్ భాగమయ్యారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో భానుచందర్ నటించిన సూత్రధారులు చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం భానుచందర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా భానుచందర్ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భానుచందర్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భానుచందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి సినిమాలంటే తనకి అసలు ఇష్టం లేదని అన్నారు. నాకు రాజమౌళి సినిమాలు నచ్చినంత మాత్రాన ఆయన మంచి దర్శకుడు కాదు అని అర్థం కాదు. ఆయన గొప్ప దర్శకుడే, కానీ ఆయన తెరకెక్కించే చిత్రాలు నాకు నచ్చవు. ఆ తరహా చిత్రాలకు నేను అభిమానిని కాదు. అంతేకాదు, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రం కూడా నాకు ఏమాత్రం నచ్చలేదు. కె విశ్వనాథ్, బాలచందర్ లాంటి దర్శకులు సినిమాలంటేనే నాకు ఇష్టం. వారి చిత్రాల్లో భావోద్వేగాలు ఎంత అందంగా ఉంటాయో చూడండి. కానీ రాజమౌళి బాహుబలి చిత్రాన్ని తీసుకున్న ఆ ఎమోషన్తో నేను కనెక్ట్ కాలేను అని భానుచందర్ అన్నారు. రాజమౌళి సినిమాలు నా కప్ ఆఫ్ టీ కాదు. కొందరికి కొన్ని చిత్రాలు నచ్చుతాయి, కొందరికి నచ్చవు. నాకు రాజమౌళి సినిమాలు నచ్చవు అని తేల్చి చెప్పేశారు. బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల్లో ఒక్క సీన్ కూడా నా హృదయాన్ని కదిలించలేకపోయాయి. అలాంటప్పుడు ఆ చిత్రాలు నాకు ఎలా నచ్చుతాయి అని భానుచందర్ అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ కామెంట్స్ కి రాజమౌళి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.